ప్రియదేని బిడ్డలారా, ఈ రెండవ మెసేజ్ అనేది ఈ ప్రస్తుత కాలంలో దేవుని ఏర్పాటు, దేవుని యొక్క చిత్త అనుగుణంగా మనం ఎలా జీవించాలో తెలియజేస్తూనే ఈ తరము యొక్క పరిస్థితిని చూపిస్తూ జయం కలిగే విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనము రెండు మెసేజ్లు వినాలి. హల్లెలూయా. ఒకటేమో మనం ప్రక్షాళన చేసుకోవటానికి, పరిశుద్ధపరచబడటానికి, రెండవదేమో దేవుని కృపలో స్థిరులుగా దేవుని యొక్క సంకల్పానికి పరిపూర్ణతగా చెందే విధంగా నడిపించబడటానికి మనకు తగిన విధంగా దేవుడు తోడై ఉండి మాట్లాడి నడిపించుటకు రెండో మెసేజ్ కదా. కాబట్టి వినాలి. ఓకే, లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. సరిపోయింది. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్నగా ప్రార్థన చేద్దామా. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఎదుగో ప్రభువా, ఈ పగటి కాలములో మమ్మల్ని అందరినీ దర్శించి నీ కృపలు నడిపిస్తులకే వందనాలు. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ తండ్రి మా మధ్యలో నీ ఉండి నడిపిస్తున్నామని నమ్ముచున్నాం. ఇదిగో ప్రభా, ఈ తరములో ప్రభా నీ చిత్తము, నీ నడిపింపు ఎట్టిదో ప్రభా నీ వాక్య ప్రత్యక్ష ద్వారా మాకు తెలియజేసి అనుభవంగా నడిపించబడే విధంగా మమ్మల్ని సంధిస్తున్నామని నమ్ముచున్నాం. ప్రభా ప్రాణాత్మల దేహాన్ని అర్పించే విధంగా అందరిలో ప్రభు నీ కార్యం జరుగునట్లుగా సహాయం చేస్తున్నామని నమ్ముచున్నాం. నీ సేవకుని మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా మాతో అందరితో మాట్లాడుతున్నామని, దుష్ట కార్యాల మీద జయం పొందే విధంగా నీ కార్యాల మీద ప్రబలి ఫలింపబడి విజయంగా నడిపించుటకు కృప చూపించుటకే ఈ సమయంలో మమ్మల్ని దర్శిస్తున్నామని నమ్ముచు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సప్ప చెప్పద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓకే, గంభీరంగా చెప్పాలి. అదేంది పాస్టర్, గంభీరంగా ఎలా చెప్పగలుగుతాం? మేము ఇప్పుడు మధ్యాహ్నం కాలంలో వచ్చి ఉన్నాం, మాకు ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి నీరసంను బట్టి చెప్పలేకపోతున్నాం కదా. అవునా కదా? హల్లెలూయా. భౌతిక శక్తి కంటే ఆత్మీయ శక్తి గొప్పది గనక దేవుడు మనని గొప్పగా శక్తివంతులుగా మన మొదటి మెసేజ్లో అలాగనే స్తుతి ఆరాధనలో నేను గణపరుచున్న ఆ ప్రభావం మన జీవితంలో కలిగి ఉన్నాము. ఆ శక్తితోనే, ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ శక్తితోనే మనం ఇప్పుడు గంభీరంగా స్తుతి చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిగా వినండి. పోయినసారి మనతో మాట్లాడిన మాటలు తప్పక వినాల్సింది. వినడంలో విశ్వాసం పెరుగుతుంది, దైవ సంకల్పం గ్రహించగలుగుతుంది, నడిపింపులో స్థిరపరచబడతామండి. కాబట్టి వినాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది దేవుని యొక్క ఏర్పాటును, నడిపింపును మిస్ అవుతున్నారు. ఎడ్డిగా మూఢగా భక్తి చేస్తున్నారు. గుడ్డి అమాయకమైన భక్తి, మూఢభక్తి, మూర్ఖ భక్తి, అమాయక భక్తి, అంధభక్తి జీవిస్తున్నారు. ఇలాంటి జీవితం మనకద్దు. గురు లేని, ధరి లేని భక్తి, యథార్థత లేని భక్తి. కనుక వీటన్నిటినీ జయించాలి. మూఢగా ఉండొద్దు, గుడ్డిగా ఉండొద్దు, ఎడ్డిగా అసలకే ఉండొద్దు, మూర్ఖత్వం అసలకే ఉండొద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి భక్తులు దేవుని కృపలో నిలబడలేరండి.
కాబట్టి దేవుని కృపలు నిలిచే భక్తి చేయుటకు దేవుని యొక్క నడిపింపు కలిగిన మాటలు మనం వినాలి. ఈ తరములో తగిన విధంగా దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి ఆ నడిపింపులో ముందుకు సాగిపోవాలి పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు మన వాక్యం విందాం. లూకా సువార్తలో మాత్రమే ఈ వాక్యం ఉంది. అంత్య దినాల్లోనట కొన్ని సూచనలు దేవుడు చూపించాడు. మత్తయి, మార్కు, లూకాలో కూడా ఏం చెప్పబడిందంటే మనిషి కుమారుడు రాకడ సమయములో కొన్ని సూచనలు చూపించాడు దేవుడు. ఏమని? అంత దినాలు యేసయ్య ఇక వస్తున్నాడు, ఈరోజు వస్తున్నాడు, రేపు వస్తున్నాడు, మాపస్తున్నాడు అని ఇలాగా ఊదరగొట్టే ప్రసంగాలు చాలా మనం విని 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 అలసిపోయాం. లేక వింటూ మనము ఇంకా రాడే అనే మీమాంసలో గలిబిలి గందరగోళంలో ఉన్నాం. ఈరోజు రేపు వస్తాడని కోరుకోవడము మంచిదే, కానీ దానికంతటికి ముఖ్యంగా దేవుని యొక్క ప్రవచన వాక్యం నెరవేర్చబడాలి. అంత దినాల్లో అవి నెరవేర్చబడాలంటే మనకు స్పష్టంగా మనకు కనబడాలంటే కొన్ని సూచనలు దేవుడు చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? నోహా కాలంలో సంభవించినట్టుగా సంభవిస్తే మనిషి కుమారుడు వచ్చే సమయంలో అని నోహా సూచనలు కొన్ని చూపించాడు. మోషే అన్నారు నోహా సూచనలు కొన్ని చూపించాడు. అంత మాత్రమే కాకుండా అంజూరపు చెట్టు గురించి కూడా చూపించాడు. కొన్ని సూచనలు చూపిస్తూనే ఇప్పుడు లూకా భక్తుడు మాత్రము ఒక అదనంగా మనకు తెలియజేస్తున్నాడు. ఏమని? నోహానే కాదు, అలాగనే అంజూరపు చెట్టే కాదు, లోతు సూచనలు కూడా జరుగుతాయి. దీన్ని పట్టుకొని యేసయ్య రాకడా, మనిషి కుమారుడు రాకడా మీరు కలిగి ఉంటారు. సూచనలు కలిగి అవగాహన కలిగి సిద్ధపాటుగా, పరిపూర్ణమైన సిద్ధపాటుగా పరిణితి చెందే భక్తులుగా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటిది ఆ సూచనలు? ఇందాక మనం చదివినటువంటి లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న మాట ఏంది? తినుతారు, తాగుతారు. ఇది నోహా కూడా చెప్పారు కదా, తింటారు, తాగుతారు. ఇప్పుడు కూడా తింటున్నారు, ఇప్పుడు కూడా తాగుతున్నారు. ఇంకేం చేస్తున్నారు? అమ్ముతారు, కొంటారు కదా, క్రయ విక్రయం. ఇంకేమన్నది? నాటుతారు, నాటుతారు, వ్యవసాయము చేస్తారు. ఇంకా వ్యవసాయం చేస్తారు, ఇంకా ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళి చేసుకుంటారు. ఇవన్నీ నోహా సమయంలో కూడా చెప్పబడ్డది, నోహా విషయంలో. ఇక మరి లోతు నోహాను ఎందుకు కలిపాడు? నోహా తర్వాత ఇక లోతు కదా, మరి నోహా అయిపోయింది కదా, మరి లోతు ఎందుకు మళ్ళీ మెన్షన్ చేశాడు? హల్లెలూయా. అంటే నోహా కాలంలో జరిగినవి లోతు కాలంలో జరిగినాయి, కానీ నోహా కాలంలో జరిగిన విషయాలను కొన్ని లోతు విషయంలో కూడా జరుగుతున్నాయి. కానీ నోహా కాలంలో జరిగిన దానికంటే కొంచెము భిన్నంగా, అధికంగా లోతు కాలంలో కూడా జరిగినాయి. అవి పర్టికులర్గా మనకి ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అల్లు చెప్పండి, హల్లెలూయా. లోతు కాలంలో ఉన్నటువంటి సంభవాలను మనం వివరించాలి. ఏంటి? తినుడు తాగడమా? ఏంటి? పెళ్లి చేసుకోవడము, వ్యవసాయ క్షేత్రం చేయడము, వ్యవసాయం చేయడం, ఇల్లు కట్టుకోవడము. అది ఆల్రెడీ నోహా కాలంలో సంభవించినాయని అవి కామన్ కనబడుతున్నాయి. నోహా కాలంలో కనబడ్డాయి, లోతు కనబడి. కానీ నోహా కాలంలో పర్టికులర్గా ఎత్తి చూపించే విధంగా కాకుండా ఎదుగో లోతు కాలంలో సంభవించినాయి అని చెప్తున్నాడు. అంటే నోహా కాలంలో సంభవించాయి, కానీ అవి మనకంతగా ఎత్తి చూపబడలేదు, సూచనగా నొక్కి చూపబడలేదు, నొక్కి చెప్పే విధంగా చేయబడలేదు. బలత్కారముతో భూమి అంతా నిండిపోయింది, అందుకోసం జలప్రలయం వచ్చిందని చెప్పి ఆ లోపల జలప్రలయం రాకమునుపు వచ్చే ముందు పెళ్లి చేసుకున్నారు, పెళ్ళికి ఇవ్వబడ్డారు, ఇల్లు కట్టుకున్నారు,
వ్యవసాయం చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం చేశారు? క్రయదైనము, క్రయం విక్రయము అంటే కొనడము అమ్మడము జరిగింది అనివి. కానీ అవి పర్టికులర్గా ఇప్పుడు లోతు కాలంలో సంభవించే సంభవాలు కొన్నిటిని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు సూచనగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తరములో మనం చూస్తున్న మన చుట్టుపక్కల ప్రియదేవుని ఈ పర్టికులర్గా ఈరోజు మనం విని వెళ్ళాలి, గ్రహించాలి. ఏంటిదంటే లోతు అబ్రహాముతో వచ్చాడు. అబ్రహాము తమ్ముడుగా కదా, అన్న కొడుకు కదా, అబ్రహాం అన్న కొడుకు లోతు కదా. లోతు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము లోతు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇరాన్ నుంచి వెళ్ళి. ఇరాన్లో ఒకప్పుడు కల్దీల దేశమే, సినారు దేశమే కల్దీల దేశము. తర్వాత అది బబులోన్ దేశంగా అయిపోయింది. ఇప్పుడున్న మోడర్న్ కంట్రీ ఏంటిది? ఇరాన్ కదా దాని పేరు. ఇరాన్ అనే ఒక ఊరు అనే ప్రాంతం, ఆ పట్టణం నుంచి వచ్చారు. అసలు ఊరే పేరు, ఆ పట్టణం నుంచి వచ్చారు. ఊరు అనే పట్టణం నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు చెప్పాడంటే, ఈ లోకమంతా దేవుని భయముతో నింపబడలే, దేవునికి వ్యతిరేకంగా విచ్చలవిడితనంగా ఉన్నారు. వారి యొక్క మతాచారాలు, కట్టుబాట్లు అన్ని మనుషుల యొక్క కల్పితంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా దీవించబడటానికి దైవ సంకల్పము నెరవేర్చుటకు ఆది మధ్యపురములోనికి, మధ్యపురం ఏంటిది? మధ్యతర సముద్ర తీరంలోనికి తీసుకొచ్చాడు. ఆన్నే ఏర్పరచుకోవచ్చు కదా. చాలామంది అంటారు భారతదేశంలో యేసయ్య మన దేవుడు అయితే మరి మనకు ఎందుకు పుట్టలేదు? అరే పుట్టాడు, ఎక్కడ పడితే అక్కడ పుట్టాడు దేవుడు. ఎక్కడ పుడతాడు? మధ్యపురంలో పుడతాడు. భువనస్సు నాభి అంటారు కదా, శరీరానికి నాభి బొడ్డు ఎక్కడ ఉందో అక్కడ సెంటర్ అనమాట మన శరీరానికి, అదే సెంటర్ పాయింట్. అట్లనే భూమికి ఒక నాభి ఉంది, ఆ నాభి మధ్యతర సముద్ర తీరం ప్రాంతమే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వశమైంది. అంటే మొన్నటిదాకా అది పాలస్తీనా వాళ్ళు ఉండేది, ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ప్రొవిన్స్లో అయిపోయింది. ఇప్పుడు అక్కడికి తీసుకురావాలి అబ్రహామును. హల్లెలూయా. అయితే ఆ అబ్రహాము వెళ్తున్నప్పుడు అబ్రహామును తోడుగా, అబ్రహాముకు వెంబడిగా ఎవరు వచ్చారు? లోతు వచ్చింది. కొంచెం అక్కడ కానాను దేశానికి వచ్చారు. ఒకప్పుడు అది కానాను దేశము, నేడున్న పాలస్తీనా ఇజ్రాయెల్ దేశం. ఒకప్పుడు అది కానానీయులు. అయితే కానాను ఎట్లా వచ్చిందంటే అది మనకు తెలుస్తుంది కదా, మనకు తెలుసు కదా. అది హాము కుమారుడులో చివరి కుమారుడు. ఏం పేరు చెప్పండి? నలుగురిలో లాస్ట్ వాడు కానాన్ కదా. ఫస్ట్ వాడు ఏంది? కూషు, తర్వాత పూతు, తర్వాత మిస్రాయిం, తర్వాత కానాను. ఈ కానాను సంతతి విస్తరించబడింది కనుక కానానీయులు, కానాను దేశం వచ్చింది అట్లా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆ ప్రాంతానికి వచ్చి అందుకోసం దేవుడి సంకల్పం నెరవేర్చబడటానికి అక్కడి నుంచి ఇరాక్ నుంచి ఎదుగో పాలస్తీనా అంటే నేడు ఇజ్రాయెల్ దేశముగా ఉన్న ఆ ప్రాంతం తీసుకొచ్చాం. మధ్యతర సముద్రం ప్రాంతానికి ఆ తీరం వైపు తీసుకొచ్చాం. లోతు అబ్రహాము చాలా ఉన్నారు, మంచిగా ఉన్నారు. కొన్ని రోజులు దేవుని యొక్క నడిపింపులో అబ్రహాము ఉంటే అబ్రహామునకు ఏకీభవించి అబ్రహాము వెంబడి లోతున్నారు. ఉన్నప్పుడు వీరి గొప్పగా దీవించబడుతున్నారు. కలిసికట్టుగా మంచిగా ఉన్నప్పుడు చాలా విస్తరించబడుతున్నారు. లోతు అబ్రహాం విస్తరించబడుతున్నారు, లోతు ఉంటుంది. అయితే వాళ్ళ పని వాళ్ళకు గొడవ అయింది సరిహద్దుల్లో. ఇప్పటికీ అన్నదమ్ములకు ఒకటే తండ్రికి పుట్టి చిన్నప్పుడు చాలా అల్లార ముద్దుగా మంచిగా అన్నదమ్ములుగా పెరుగుతారు. పిల్లలు అయిన తర్వాత సరిహద్దు కాడ లొల్లి అవుతుంది. గట్టి దగ్గర, ఆ కణి దగ్గర, ఆ హద్దు దగ్గర ఏమవుతుంది? గొడవ అవుతుంది. ఇంతలో పెద్ద గొడవ అవుతుంది. అయితే జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
మన పిల్లలకి దగ్గరకు వచ్చిన గొడవ అది మన దాకా రావద్దు. ఎంతైనా తోబుట్టు కదా, మనం కలిసిమెలిసి ఉన్నాం కదా అని పెద్దనైనా చిన్నైనా పిల్లలు కావచ్చు, లేకపోతే సొంత పిల్లలు కావచ్చు, తమ్ముడి పిల్లలు కావచ్చు, ఒక ఒప్పందం చేసుకుంటారు. సో మన తండ్రుల నుంచి వచ్చిన ఈ ఆస్తిపాస్తులు మనము గౌరవించే విధంగా మనం కలిసి ఉండలేకపోతున్నాం కనుక నువ్వన్న తీసుకో, లేకపోతే వేరే కాడికన్నా పోతా, నువ్వన్న వేరే కాడికి పోయి మనం ఇక్కడ అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా అబ్రహాం ఏమని తెలుసా, అది మనదాకా మన పని వాళ్ళకి వచ్చిన కొట్లాట జగడము అది మనదాకా వచ్చి మనకు మనస్తాపం గురి కావద్దు. పెడమొక మనం ఇద్దరము ఉండొద్దు. ఎందుకంటే కలిసి వచ్చినాం కాబట్టి నువ్వు తూర్పు వైపు పోతే నేను పడమర వైపు ఉంటాను, నువ్వు దక్షిణ వైపు పోతే నేను ఉత్తరం వైపు. నువ్వు ఏ దిక్కు ఉంటే ఆ దిక్కును వేరే దిక్కు దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా అని అబ్రహాం అన్నప్పుడు అబ్రహాం చెప్పిన సలహా చక్కగా అనిపించింది ఎవరికి? లోతుకు. లోతు అప్పట్లో ధనవంతులు అనే సూచన ఏంటి తెలుసా, పశు సంపద పెరిగిన కొద్దీ వాళ్ళు ధనవంతులు అన్నమాట. చాలా ఎడ్లు, అలాగనే ఆవులు, ఎడ్లు, ఇంకా చెప్పండి గొర్రెలు, మేకలు, గార్ధబొమ్మలు, ఒంటెలు చాలా విస్తరించబడ్డాయి. వాటిని తోలటానికే పనివాళ్ళు, కాపర్లుగా ఉండటానికి చాలామంది పనివాళ్ళు అన్నమాట, 100 మంది. అంత పశు సంపద. అయితే లోతు జ్ఞానాన్ని బట్టి ఏం చేసి తెలుసా, యోర్దాను నది ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నది ఉన్న కాడ పచ్చ మైదానం ఉంటుంది. అందుకోసం పాతకాలం నుంచి నాగరికతలో నది పరిసర ప్రాంతాల్లో వస్తారనమాట. ప్రతిదానికి నీళ్ళు సౌకర్యం ఉంది, ఆ నది ఆ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటారు. అందుకోసమే మన ఇండియా ఎక్కువ శాతం ఇండియా అని ఎందుకంటాం, ఇండో వ్యాలీ, ఇండస్ వ్యాలీ నుంచి వెళ్ళి ఆర్యులు వచ్చారు కాబట్టి అది హిందూ దేశముగా లేకపోతే ఇండియన్గా మారిపోయిందని చరిత్రకారులు చెప్తారు. ఇండో వ్యాలీ ఇప్పటికీ ఉంది కదా, అది పాకిస్తాన్కి ఇండియాకు సరిహద్దుగా అది కాశ్మీర్ నుంచి వెళ్ళి ప్రవాహం ఉంది, ఇండోస్ వ్యాలీ అంటారు. ఓకే, సో అట్లాగా సింధు నాగరికత వచ్చింది. సింధు అనే మాటకు సంస్కృతి పదాల్లో లేకపోతే దేవ నాగరికత భాషలో దైవర భాషలో ఏముంది, సింధు హా అనే కాడ అదే సి అనే కాడ ఉంది, హిందూ అట్లాగా అయిందని చెప్తా ఉంటారు. సరే, ఇప్పుడు సేమ్ ఇట్లనే యోర్దాన్ నది చక్కగా పచ్చ మైదానం ఉందన్నమాట. యోర్దాన్ దక్షిణ దిక్కున, మళ్ళీ యోర్దాను అవతల దిక్కున చక్కగా యోర్దాన్ యువతల అబ్రహాం ఉన్నాడు, అవతల పోతా అంటాడు. అవతల గట్టున ఇప్పటికీ యోర్దాన్ పేరు జోర్దాన్ కంట్రీ ఉంది, దాని పేరే. ఆ జోర్దాన్ కంట్రీ ప్రాంతంలో ఈ లోతు వచ్చి మీకు అర్థమవుతాను, అర్థమవుతాను చెప్పడం. లోతు చూశాడు, కానీ దేవుని నడిపింపా కాదా, ఇప్పుడున్న పచ్చదనం రేపు ఉండకపోవచ్చు అని దేవుని అడగలేదు. ఎందుకంటే దేవునితో డైరెక్ట్ కనెక్షన్ అబ్రహాంకు ఉన్నట్టుగా లోతు లేదు. అందుకోసం మనం భక్తులు చూసి ప్రారంభంలో మన రక్షణలోనికి వస్తాం, కానీ మన కనెక్షన్ దేవుని నుండి ఉండాలి డైరెక్ట్. హల్లెలూయా చెప్పండి. అబ్రహాంను చూసి దేవుని నమ్ముకున్నాం, కానీ అబ్రహాం ఏ విధంగా దేవునితో డైరెక్ట్ కనెక్షన్ ఉందో మనం కూడా ఆయన పిల్లలంగా డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. లేకపోతే లోతులాగా తయారైపోతాం. ప్రియ సహోదరుడా, చాలామంది లోతు భక్తులు ఉన్నారు. అందుకోసమే లోతు దినాలు చూపిస్తున్నాడు. అబ్రహాములాగా కనెక్షన్ లేకుండా అబ్రహామును చూసి లోతు దేవుని ఆయన నమ్ముకుడు కనుక నేను నమ్ముకున్నా అని చెప్పి ఆ పులిని చూసి నక్క మాతలు పెట్టుకున్నట్టుంటుంది. హలో, సహజంగా దేవుని నుండి డైరెక్ట్ నేను దీవించబడాలన్నప్పుడు అబ్రహాము దేవునితో ఎలా కనెక్షన్ పెట్టుకున్నాడో, దేవుని మాటకు లోబడ్డాడో, దేవుని నడిపింపు ఎలాగ ఏకీభవించాడో అలాగా నువ్వు నేను ఉండాలి. లేకపోతే లోతులోనికి పోతాం, లోతు తత్వంలోనికి పోతాం. మనం ఈ లోకం అనే లోతులో పడిపోతాం, భూమిలో పడిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇతడు
తన మేధస్సును, తన ఆలోచనను, తన పరిజ్ఞానం ఆధారం చేసుకుని పోయాడు. అక్కడ పశువులు ఉన్నాయి కాబట్టి యోర్దాన్ నది చక్కగా తన సౌలత్ చూసుకుని పోయాడు. పోయిన తర్వాత ఫస్ట్ అట్లా అనిపించిందట ఎవరికి? లోతుకు. చూసి కళ్ళెత్తి చూసిండు. చూస్తే అది యెహోవా తోటలాగా అనిపించిందట. యెహోవా తోట ఏంటిది చెప్పండి? ఏదేన్ అనే వనము. అంటే అక్కడ గొప్ప ఏదెను అనే ప్రాంతము పేరది. ఆ వనములో తోటలాగా అనిపించింది. అంటే యెహోవా తోటలాగా అనిపించింది అనమాట. ఆ యెహోవా వనములాగా అనిపించింది. అంటే చక్కటి ప్రాంతంలాగా అనిపించింది. అందుకోసమే అక్కడికి వెళ్ళింది. చదువుదాము వాక్యము. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అని పట్టణములను నాశనము చేయక మునుపు సోయారు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను. అప్పుడు ఐగుప్తు దేశం చాలా నాగరికత పెట్టిన పేరు అన్నమాట. చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏంటిది? ఐగుప్తు దేశంలో కనబడుతుందట. ఇంకా యెహోవా తోటలాగా మంచి కనబడుతుంది. ఇదే మంచి అవకాశం. నాకు చాయిస్ ఇచ్చింది కదా అబ్రహాం పెద్ద అయినా అని చెప్పి ఆడిగిపోయి జడాపెడ లేకుండా మనం ఎక్కడికంటే అక్కడ సౌలతుంటే పోవడం మంచిదే ఈ లోకరీత్యా. కానీ దేవుని నడిపింపులో ఉందా లేదని మనం కనిపెట్టకపోతే అది డేంజర్లో ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము బ్రతుకుదేవుడు కోసము, చదవడం కోసం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, సేవ కావచ్చు, ఏ ప్రాంతం వెళ్ళినా అసలు దేవునితో అడగాలి. కనెక్ట్ అయ్యి నడిపింపు ఉందా ప్రభువా, ఏర్పాటు ఉందా ప్రభువా అడగాలి. అడగకపోతే మంచి మైదానం ఉంది, మంచి సౌలత్ ఉంది, మంచి సౌకర్యం ఉందని వెళ్తే తర్వాత నువ్వు కోరుకున్న సుఖము నువ్వు అనుభవించలేకపోతావు. నువ్వు అనుకున్నట్టుగా జీవితం కలగదు, నువ్వు అనుకున్న జీవితం నడిపించబడదు. దేవుడు నడిపిస్తేనే నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది. దేవుని ప్రణాళికగా దేవుని చేత నడిపించబడాలి. హల్లెలూయా. అందుకోసం దేవుడు రక్షించుకున్నాడు. తన ప్రణాళికగానే నువ్వు నడిపించబడుతున్నప్పుడు నీకు నాకు క్షేమాభివృద్ధి ఉంటుంది. కృపాక్షేమం మన వెంట వస్తాయి. క్షేమం మన వెంట వస్తుంది. మన క్షేమము మన ఫలభరితంగా ఉంటుంది. అయితే మైనస్ పాయింట్ ఏంటిది? దేవునితో కనెక్షన్ లేదు, దేవుని అడగలేదు. కనీసం నువ్వు అడగానే నాకు చెప్పు. ఏదైతే మనం కలిసి వచ్చినాం కదా, ఇప్పుడు పొమ్మంటున్నావు, మరి నువ్వే అదే చెప్పు. నువ్వు చాయిస్ ఇచ్చినావు కానీ చెప్పలే ఖచ్చితంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి అబ్రహాముతో భక్తులతో ప్రార్థన చేయించుకొని అదేం చిత్తం తెలుసుకొని ముందుకు అడిగేయలేదు. తను ప్రార్థన చేసి దేవుని ప్రత్యక్షత పొందుకున్న అడిగేయలేదు. తన మేధస్సును, తన తెలివిని ఆధారం చేసుకొని, తన సుబుద్ధిని ఆధారం చేసుకొని ఆడిపోతే ఏముంది తెలుసా? దేవుని భయం లేని జనాంగం అట. ఏంటిది? సొదొమ గొమొర్రా. 13వ వచనం చదువుదా. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆడిపోయిన తర్వాత తెలిసింది, కొన్ని రోజులు ఉన్న తర్వాత తెలిసింది. ఇక అక్కడనే ఉంటున్నాడు. అంటే తన మనసుకు ఇబ్బంది కలుగుతుంది లోతుకు, కానీ తన సౌలతి మాత్రం అక్కడ నీళ్లున్నాయి, పచ్చ మైదానం ఉంది, చాలా పశు సంపద పెరుగుతుంది, చక్కగా ధనము హెచ్చబడుతున్నది. కాబట్టి అక్కడనే ఉంటున్నాడు. చాలామంది మనసులో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, అయినా మళ్ళీ అలానే ఉంటారు. ఎందుకంటే ధనం ఉంది కాబట్టి. శుక్రవారం రోజున శ్రావణ బాబు చెప్పినట్టుగా
సౌకర్యం ఉంది ఐగుప్త దేశంలో, కానీ బానిస బ్రతుకులు బతుకుతున్నాం కదా. దీని సంకల్పం లేదు కదా. ఆహారం దొరుకుతేంది, దొరకపోతేంది. తిన్నది అన్నా కొంచెం పెయిన పట్టాలి కదా, నెమ్మది ఉండాలి కదా, క్షేమం ఉండాలి కదా, ఆరోగ్యం ఉండాలి కదా. తిన్నది పెయిన్కి ఎక్కుతలేదు, నా శరీరానికి ఆరోగ్యం ఇస్తలేదు, క్షేమం ఉండలేదు. ఇది అసలు ఈ బ్రతుకు ఉంటేంది, ఉండకపోతుంది. ఇది సామసిద్ధమైనటువంటి ఈ బానిస బ్రతుకులు ఉంటేంది, ఉండకపోతే అనిపిస్తుంది. అయినా అదే కోరుకుంటున్నారు చాలామంది ప్రజలు. ఐగుప్త తత్వమే కోరుకుంటున్నారు. తాత్కాలికమైన సుఖభోగాలు కోరుకుంటున్నారు, తాత్కాలికమైన ఉపశమనమైన కోరుకుంటున్నారు, కానీ శాశ్వతమైన క్షేమమును కోరుకుంటలేరు, విడుదల కోరుకుంటారు. అందుకోసం దైవ సంకల్పం లేని వాళ్ళే ఐగుప్తను కోరుకుంటారు. సర్వ సమాజం ఎక్కువగా ఐగుప్త కోరుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అందుకోసం దేవుని ఉగ్రతకు పాత్రలైంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు హృదయంలో నువ్వు నింపుకొని సరపరచబడే విధంగా ప్రార్థన సహవాసం లేకపోతే, నీ హృదయంలో దేవుని మాటలు తొలగిపోతే నీ హృదయం తప్పిపోతుంది, దేవుని దృష్టికి తప్పిపోయిందే. అందుకోసం 40 సంవత్సరాలు నా హృదయము, మీ హృదయం నా దృష్టికి తప్పిపోయింది. కాబట్టి ఆయాసంగా బ్రతికారు, నాకు కోపం పుట్టే విధంగా బ్రతికారు, నాకు రోషం పుట్టే విధంగా ప్రవర్తించాలంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవునికి మహిమపరిచారు, కానీ ఆ మహిమ నిలకడగా ఉండలేకపోయింది, ఆ భక్తి నిలకడగా ఉండలేకపోయింది, స్థిరంగా ఉండలేకపోయింది, నిశ్చయిత కలిగే విధంగా భక్తి లేదు. భక్తి పూరి పొంగినట్టుగా పొంగి మళ్ళీ అసలరిపోవాలి, మళ్ళీ సతకల పడిపోవాలి. ఊకే పొంగే భక్తి చాలామందికి విశ్వాసంలో ఉంది. పొంగే భక్తి ఏంటంటే ఈరోజే దేవుడు చేస్తే అబ్బా దేవుడు, తర్వాత కొంచెం కీడు రాగానే దేవుడు ఏం చేసి చూడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, సనిగి గునిగే రోగం. ఇది లోతు భక్తి, అంటే లోతున్న పరిస్థితి భక్తి అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఆస్తిపాస్తులు పెరుగుతుంది అంటే నీ హృదయంలో సచ్చుతో బతుకుతున్నావు కదా, వేదన ఉంది కదా, ఆ దుర్మార్గత, దుష్టత్వం ఆ లోకంలో ఉన్నావు, బయటికి రాలేడు, అలా చిక్కబడిపోయి. అదొక్కటేనా ఇప్పుడు సూచన? లోతు కాలంలో సంభవించిన సూచన ఇంకోటి ఉన్నది, భయంకరమైన ఇంకోటి ఉందండోయ్. అందుకోసమే లోతు దినాల్లో సంభవించిన సంభవాలు జరుగుతాయని చెప్పి మూలవాక్యం చదివినాం కదా. ఏముంది ఒకసారి మళ్ళీ పరిశీలనగా చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం మొదటి కామ వరకు. లోతు దినములలో జరిగినట్లును జరుగును. ఇంకైతే పక్కన పెట్టండి, ఇక అక్కడ కామ ఉందా, అది పాయింట్, అది అది ఎంఫసైజ్ చేయాలి. అక్కడనే మనము గ్రహించాలి. ఒకటి, భక్తి చేస్తాం, అప్పటి మంది భక్తి చేయొద్దు. దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి భక్తి చేస్తే మీకు శాశ్వతమైన క్షేమం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే లోతు దేవుని సంకల్పం గుర్తెరగలేదు, తాత్కాలికమైన సుఖభోగమే గ్రహించి కనుక సచ్చుతో బతుకుతున్నాడు, కానీ సౌలత కలిగి ఉన్నాడు. హృదయ ఘోషణ ఉంది, హృదయ వేదన ఉంది. అంతటితో కాకుండా ఈ దురవస్థ ప్రత్యక్షంగా పరోక్షంగా తన బంధువైన అబ్రహాము చెప్పుకున్నాడు. పెదనాన్న, నా సహోదరుడా అని ఇట్లా చెప్పుకొని ఉండొచ్చు. చెప్పుకుంది అబ్రహాము ఎందుకు ప్రార్థన చేస్తాడని చెప్పండి. కష్టాలు చెప్పుకుంటేనే కదా. అయ్యో తమ్ముడు, నా అన్నయ్య కొడుకు తమ్ముళ్ళు లాంటి నన్ను అన్నయ్యగా వెంబడించాడు, చిన్న ఆయనగా బాబాయ్గా వెంబడించాడు, కానీ ఏ సుఖం ముందు పోయేటప్పుడు మంచిగా తనే వెళ్ళాడు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఇక చాలాసార్లు ఇదివరకు 4 రాజులు దాని మీద పడి దోసుకున్నప్పుడు నేనే అతన్ని మళ్ళీ విడిపించాను, తప్పించాను, విజయమును దేవుడు నా ద్వారా విజయం అనుగ్రహించాను, క్షేమం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తను ఆడ నివాసంలో నెమ్మది లేకుండా ఉన్నది అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన సన్నివేశమే ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దేవదూతలు యెహోవా దూతలు వచ్చారు.
దేవుడు స్వయంగా దిగి దూతల రూపంలో ఆ ప్రాంతం కలగజూసి మరి తీర్పు చెప్పడానికి వచ్చాడు. ఎందుకంటే సొదొమ గొమొర్ర ఓర్వలేనిదట, దాని మొర గొప్పదట. 18వ అధ్యాయం 20 వచనం చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయము 20 వచనం. ఆదికాండము. మరియు యెహోవా సొదొమ గొమొర్రలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. హల్లెలూయా. దిగొచ్చిండు దేవుడే దేవదూతల రూపంలో. హల్లెలూయా. యెహోవా దూత రూపంలో సంచరిస్తున్న ఇప్పుడు 3 దూతలు ఆ సింధి వృక్షము దగ్గర డేరా వేసుకున్న, గుడారం వేసుకున్న ఆ పగటి కాలములో ఈ 3 దూతలు యెహోవా దూతలు ప్రయాణం చేసిపోతున్నప్పుడు వీరు ఊరి కొత్త, వీళ్ళు చూస్తే దేవుని రూపము, ఇది సామాన్యులు వాళ్ళు కాదని చెప్పి అడ్డం పోయి వారిని బలవంతం చేశారు. ఇంటికి తీసుకొచ్చి కొంచెం సేద తీర్చుకొని ఈ ఎర్రటెండులో ఈ పట్టపగలు వెళ్తున్నారు. ఈ వేడిలో కొంచెం ఉపశమనం పొందుకోవటానికి ఈ చెట్టు కింద కొంచెం విశ్రాంతి పొందుకొని భోజనం చేసి మీరు వెళ్ళండి అని బలవంతం చేస్తారన్నమాట. అట్లాగా వస్తారు. వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు, ఇక ఎందుకు వచ్చారయ్యా మీరు, దేనికి వచ్చారంటే సొదొమ గొమొర్ర మొర గొప్పది, దాని తీర్పు చెప్పటానికి దిగి వచ్చాను. దాని పాపం ఎట్టిదో మరి ఆ పాపం పండిందా, పరిపూర్ణంగా అయిందా లేదా చూద్దామని వస్తాడు. అయ్యో ఆడ ఆల్రెడీ ఇదివరకు లోతు చెప్పుకున్నాక అనేక సార్లు చెప్పుకుంటూ ఏడ్చి ఉండొచ్చు. అందుకోసమే మావాడు ఉన్నాడు, కాపాడమని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి మొదలుపెట్టాడు అన్నమాట. ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్నది అలా 5 మంచి వాళ్ళు ఉన్నా నేను ఖరాబ్ చేయను. అందరూ చెడ్డ వాళ్ళు. రోజు రోజుకు వాళ్ళ యొక్క పాపం గొప్పదైపోతుంది, ఓర్వజాలకుండా అయిపోయింది. నా ఉగ్రత మరి తీర్పు రూపంలో వారిపైన మరి కలుగుటకి వారు అంతగా దుష్కార్యం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. అందుకని స్వయంగా దిగి వచ్చినాను. అయ్యా నా మీద దయ ఉంచి కరుణించి ఆ సొదొమ గొమొర్ర మంచి వాళ్ళని కాపాడు. వాళ్ళు ఎవరున్నారు? లోతు తప్ప, లోతు కుటుంబం తప్ప ఎవ్వరూ మంచి వాళ్ళు లేరు. ఈ మంచివాడు కూడా చెడ్డ వాళ్ళ మధ్యలో చచ్చుతూ బ్రతుకుతూ ములుగుతున్నాడు, వేదన చెందుతున్నాడు. హల్లెలూయా. ఏంది అంత గొప్ప పాపము, అంత ఘోరమైనటువంటి గొప్ప దుర్మార్గత అంటే హోమోసెక్సువల్. ఇది చాలా భయంకరము. ఈ రోజులలో చాలా పేరిపోతుంది ఇక్కడ, ఈ లోకములో, ఈ తరములో. దాన్నే ఏమంటారు చెప్పండి? ఎల్జిబిటి జరుగుతుంది. ఎల్జిబిటి చాలా లోకములో చాలా ఇది ఎక్కువ జరుగుతుంది. అందుకోసమే లోతు దినములు సంభవించడం అంటే ఇది అన్నమాట. ఈ తరములో చాలా జరుగుతుందండి. జెన్జీలో ఎక్కువ ఉంది. వెస్టర్న్ కంట్రీస్లో ఒకప్పుడు క్రీస్తు ప్రేమ ద్వారా నింపబడినటువంటి, సువార్త ద్వారా నింపబడిన వాటి పునాదులు కదిలిస్తున్నారు ఈ ఎల్జిబిటి. యూనివర్సిటీలో, స్కూల్లో అంత అయిపోయింది. అందుకోసం వెస్టర్న్ కంట్రీలో దేని ఉగ్రతకు పాత్రలుగా అవుతున్నారు. అది భారతదేశం కూడా వచ్చింది సాపకి నీళ్ళలాగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎల్జిబిటి ప్రభావాన్ని బట్టి మొన్న యూనివర్సిటీలో ఒక వ్యక్తిని, సువార్థికుని చంపేశారు అమెరికాలో. దీన్ని బట్టే. అంటే ఎల్జిబిటి అంటే ఏంటిదంటే లెస్బియాన్ అంటే స్త్రీలే,
లైంగికంగా ప్రవర్తించడం, భార్య భర్తలుగా ప్రవర్తించడం, స్త్రీలే. దీన్ని లెస్బియన్ అంటారు. ఎల్ అంటే లెస్బియన్, స్త్రీలే అనుబంధం. తర్వాత జీ అంటే గే, అంటే పురుషులే, అంటే సృష్టికి విరుద్ధం అన్నమాట. గే పురుషులే భార్య భర్తలు ప్రవర్తించడం. తర్వాత బైసెక్సువల్ అంటే స్త్రీలు పురుషులు, అంటే వీళ్ళు స్త్రీలతో సహజంగా ఉంటారు పురుషులు, మళ్ళీ పురుషులతో స్త్రీలతో ప్రవర్తిస్తారు. దీన్ని బైసెక్సువల్ అంటారు. తర్వాత టీ అంటే ట్రాన్స్జెండర్, అంటే దేవుడు సృష్టించిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ స్త్రీలు ఆకారంగా కనబడుతున్న పురుషుల ఆకారంగా కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం మాత్రం స్త్రీలదేమో మగవాళ్ళ యొక్క మనస్తత్వం, మగవాళ్ళదేమో స్త్రీల మనస్తత్వం కలిగి ఉన్నారు. కాబట్టి ఈ శరీరం మేము ఇమ్మడమని పరు శరీర ఆరానుసులుగా అవుతున్నారు. అంటే మగవాడిని స్త్రీగా మారుతున్నారు, స్త్రీలేమో మగవారుగా మారుతున్నారు. ట్రాన్స్జెండర్స్ అంటారు. అందుకని దీన్ని కలుపుకొనే LGBT అంటారు. ఇది బాగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో కూడా ఒక సినిమా తీస్తున్నారు. అది ఎక్కడో కాదు, మన వరంగల్లో ఒక అందమైన బంజారా కమిటీ నుంచి ఒక అమ్మాయిలాగా తయారైపోయి, అసలు అమ్మాయి అంటారు, అంత అందంగా ఉంది. ఆమెతోనే ఒక సినిమా తీశారు ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళు అనేక విషయాలు అన్యాయం చేయబడుతున్నారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు టేకప్ చేస్తలేరని, సమాజంలో వాళ్ళకి గుర్తింపు లేదని, వాళ్ళకి న్యాయము ఏం కూడా జరుగుతలేదని చెప్పి, వాళ్ళు కూడా బతికే హక్కు ఉందని చెప్పి వాళ్ళ మీద అపారమైన దేవుని సంకల్పానికి విరుద్ధమైన సానుభూతి చెప్పి వాళ్ళు హైలైట్ చేసే విధంగా సమాజము చట్టము తీసుకొస్తుంది. అమెరికా, యూరోప్ కాంటినెంట్లో, అలానే వెస్టర్న్ కంట్రీలో ఇలాగ జరుగుతుందన్నమాట ఈ రుగ్మత. ఇప్పుడు మన దేశం కూడా వచ్చింది, మన రాష్ట్రం కూడా వచ్చింది. సానుభూతి పోయి అధికమైన దేవుని సంకల్పానికి, దేవుని యొక్క ప్రణాళికకి వైరుద్ధం అంటే అది చాలా భయంకరమైన ఉగ్రత అన్నమాట. అందుకోసమే సొదొమ గొమొర్రా పాయింట్అవుట్ చేయటకే లోతు దినములలో సంభవించిన సంభవాలు అని చెప్తున్నాడు. అది పెళ్ళికిచ్చడము, పెళ్లి చేసుకోవడము, వ్యవసాయం చేయడము, ప్లస్ ఇల్లు కట్టుకోవడం, అది కామన్. అది నోహ కాలంలో కూడా జరిగింది కదా. అఫ్కోర్స్ నోహ కాలంలో జరిగి ఉంటుంది కాబట్టి దేవుడు నాశనం చేశాడు. కానీ అక్కడ కంటే లోతు కాలంలో ఘోరంగా జరిగిందని మనకు ఎంఫసైజ్ చేస్తున్నాడు, నొక్కి చెప్పాడు అన్నమాట. సొదొమ గొమొర్రా ఎందుకు అగ్నిగంధకాల చేత, దేవుడు ఉగ్రత చేత అది ఘోరంగా దహించి వేయబడ్డది. దేనికోసం అంటే సృష్టికర్తకు విరుద్ధమైన ఆయన సంకల్పానికి, ఆయన ఏర్పాటుకు విరుద్ధమైనది. ఎందుకంటే దేవుడు ఆది నుండి తన పోలిక చొప్పున, తన రూపం చొప్పున ఒక పురుషునిగాను, ఆ పురుషుని సహాయకురాలుగా, తన పక్కట ఎముకల నుంచి ఒక స్త్రీగా ఆమెకు సహాయకురాలుగా చేశాడు. స్త్రీయే వ్యక్తిత్వం, పురుషుడే వ్యక్తిత్వం. ఈ స్త్రీ పురుషుల్లాగా వ్యక్తిత్వం ఉండొద్దు, పురుషుడు స్త్రీలాగా వ్యక్తిత్వము ఉండకూడదని పరిశుద్ధ గ్రంథములో, మోషే గ్రంథములో పర్టికులర్గా మెన్షన్ చేశాడు. స్త్రీలు మగవాళ్ళ బట్టలు ధరించొద్దు, మగవాళ్ళు స్త్రీల అంటే అలాంటి మనస్తత్వం కలిగి ఉండొద్దు అంటున్నాడు. స్త్రీయే, పురుషుడే. చాలామంది ఏమంటున్నారు, ఆ భావజాలంలో నేను ఒక స్త్రీని అంటే ఒక బిడ్డను కన్నాను కానీ ఒక పురుషుల్లాగా పెంచాను, మంచిగా సౌలతి కలిగి అన్నీ, కానీ ఆ మనస్తత్వం కలిగి పర శరీరానుసారమైన మనస్తత్వంలో వాళ్ళు పెంచొద్దు. ఆ మనసు కలిగించే విధంగా పెంచద్దు. పురుషుల్లాగా నేను అట్లా ప్రవర్తిస్తానంటే అది చాలా సృష్టికర్తకే విరుద్ధం. ఇది సొదొమ గొమొర్రాలో పట్టబగ్గాలు లేకుండా, అదుపు లేకుండా విచ్చలవిడితనం ఎలాగునో మీరు చూడండి. 19వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఈ దేవదూతలు ఉన్నారే, యెహోవా వారు సాయంత్రములో ఆ ప్రాంతానికి వెళ్ళారు. పగటి కాలంలో
అబ్రహాం దగ్గర గడిపారో సాయంత్రం కాగానే, సంధ్యాకాలం కాగానే ఆ గవినిలోనికి పోతున్నారు దేవదూతలు, యెహోదూతలు. అప్పుడు ఆ గవిని దగ్గర కూర్చున్నటువంటి లోతు గుర్తు చేశారు, వీరు దేవుని దూతలని, ప్రభు అని. వాళ్ళకు అబ్రహాం ఎలాగ అడ్డుపోయి సాష్టాంగ నమస్కారం చేశారో లోతు కూడా పోయి సాష్టాంగ నమస్కారం చేసి, ఈ రాత్రి కాలంలో పొద్దుపోయింది కదా, నా ఇంట్లో బస చేయండి, నన్ను విడిచి వెళ్ళొద్దు అని బలవంతం చేస్తాం. వాళ్ళ ఆ దూతలు ఏమంటుంది తెలుసా, యెహోవా ఏమంటుంది తెలుసా, మధ్యరాత్రి అయ్యే వరకు, రాత్రి జామున అయ్యే వరకు ఉందాం ఇక్కడనే, ఈ పట్టణం లోపల మనము అంటే గడుపుదాం. రాత్రి అయిన తర్వాతనే పట్టణం లోపలికి వదిలాం, పట్టణం వెలుపలనే ఉందాం అర్ధరాత్రి అయ్యే వరకు అంటున్నాడు. లేదు ఇప్పుడే వెళ్దామని అందరూ కనబడే విధంగా ఆ వెళ్తున్న సంధ్యాకాలంలోనే వీళ్ళని తీసుకుపోతాడు. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఎవరు వచ్చినా వాళ్ళతో వ్యభిచారం చేస్తారనమాట. అది ఎవరు వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చిన పాపం కథ వాళ్ళతోనే వ్యతిరేకంగా ప్రవర్తిస్తారనమాట. అందుకోసమే కదా ఈ సాయంత్రంలో కనుమస్సు కాకమునిపే కొంచెం వెళ్తున్నప్పుడు మనిషి ఏర్పాటు చేసిన సమయంలోనే లోతుతోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన ఆకర్షింపబడే ఈ దూతలు, ఈ యెహోవా దూతలు, వీళ్ళు పురుషులే. దూతలు అంటే స్త్రీలు కాదు, చాలామంది స్త్రీలు అనే అపోహం, పురుషులే. లోతు తీసుకుపోతుంది కదా తన ఇంటికి బస చేయటానికి, అతిథి ఇవ్వటానికి. అయితే పోతున్నప్పుడు ప్రజలందరూ చూశారన్నమాట. చూసి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఈ లోతు గుమ్మం దగ్గరికి వచ్చారు. ఈ రాత్రి కాలంలో మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పంపించి వాళ్ళతో మేము విచారం చేయాలి. పబ్లిక్గా, బాహటంగా పబ్లిక్గా చిన్నలు మొదలుకొని పెద్దలు నలుదిక్కుల నుంచి వచ్చారట, రద్దీగా, సమూహంగా. చదువుదాం 3వ వచనం, 4వ వచనం, 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం. వారు ఆ పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూరుగా చేశారు. ఇక ఎంత భయంకరమైన పాపము ఇది, పర్యవసనము జరుగుతున్నది. ప్రియ సహోదరుడా, ఇది ఇప్పుడు ఈ కాలంలో సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిన సంభవాలు ఇప్పుడు జరుగుతుంది. అనేక దేశాలు, నేను అమెరికా 50 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఒక రాష్ట్రంలో సువార్త చెప్తే ఈ ఎల్జిబిటి వాళ్ళు ఏం చేసి తెలుసా, సువార్తను ఆపుతున్నారు, కొడుతున్నారు, మస్తు దూషణ మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా ఏమంటలేరు, ఆయనకు ఎంత స్వతంత్రం, నీకు కూడా అంత స్వతంత్రం ఉంది, మీరు వినండి, వినకపోతే. కానీ భౌతిక దాడులు చేయొద్దని చెప్పి దాడులు చేయకుండా ఉంటున్నారు. కానీ వాళ్ళని ఏమంటలేడు పోలీసు వ్యక్తి. మాటికి భౌతిక దాడులు చేసినప్పుడు ఆవబడుతున్నాడు. కానీ దూషించే విధంగా మీరు చెప్పుకోండి, ఆయన వాళ్ళు ఇక్కడ నీకు చెప్పుకునే హక్కు నీకున్నప్పుడు వాళ్ళు కూడా దూషించే హక్కు అని చెప్పి అంటలేడు. భౌతిక దాడులు దిగుతే మాత్రం నివారిస్తున్నాడు, కాపాడుతున్నాడు తప్పించి వాళ్ళు ఘోరంగా దూషిస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇంత? ఇలాంటి విధంగా వచ్చింది కాబట్టి 2025లో జనవరి రోజునే కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజెల్లో ఆ గతి పట్టింది. అది ఇంకా గుణపాఠం రాలే, ఇంకా ప్రబలుతుంది, ఇంకా సాపకింది. మన దేశంలో ఇంకెక్కువ జరుగుతుంది. దీని ప్రభావాన్ని బట్టి ఇప్పటికీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది ఆత్మీయ బిడ్డలు లేక ఫాదర్లు, పాస్టర్లు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫాదర్లుగా చర్చెస్ నడుపుతున్నారు తెలుసా.
ఎల్జిబిటీ వాళ్ళు పోపులుగా అవుతున్నారు. వాళ్ళు కూడా బతికే హక్కు ఉందండి. వాళ్ళకి బై బర్త్ జీన్స్ సహకరిస్తలేదు కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళుగా తయారు కావచ్చు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి మహానగరం మన నగరం పోయి ఏదే బొంబాయి పోయి మగవాళ్ళు ఆడవాళ్ళుగా అయిపోతున్నారు. నువ్వు అవయవాలు మార్పిడి చేసుకోవచ్చు కానీ ఆ తత్వం మాత్రము మార్పు వస్తుందా? రేపు నువ్వు ఒక పురుషుని పెళ్లి చేసుకుని పిల్లలు కనగలుగుతావా? లేదు. కానీ గలీజుగా వ్యభిచారంగా ఆ కొంపలో చేయొచ్చు, వ్యభిచారంగా వృత్తిలో ఉండొచ్చు, ఆ విచ్చలవిడితనం ఉండొచ్చేమో, కానీ ఫలితము రాదు. న్యాచురల్గా దేవుడి యొక్క సహజమైనటువంటి ప్రణాళికబద్ధంగా అది విరుద్ధం కాబట్టి లేదండి. అయితే దీన్ని బట్టి వ్యభిచారం ఎక్కువ అయిపోతుంది, విచ్చలవిడితనం. కాబట్టి దేవుడు లోతు దినముల్లో సంభవించిన సంభవాలు అవి చూసుకోండి. నా రాకడలో అవి బాగా జరుగుతాయి. తస్మై తన బిడ్డలతో హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే లోతును కాపాడటానికి వచ్చిన దేవదూతలతోనే ఆ చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ చుట్టెరిగి మొత్తము గ్యాదర్ అయిపోయి ఆ ఇల్లంతా చుట్టేసి తలుపు కొడుతున్నారు. లోతారు బయటికి రా. లోతు బయటకు వచ్చి, అయ్యలారా మీరు ఆ పాప చేయొద్దు, ఆ పాపకము చేయొద్దు. నా బిడ్డలు ఉన్నారు, పురుషుడు ఎరగరు, కన్యకులు వాళ్ళని తీసుకొస్తా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనసుకు నచ్చినట్టుగా చేయండి. నువ్వేంద్రా నువ్వు చెప్పేది? నీ బిడ్డలు నీకు ఉన్నారని మాకు తెలియదా? బిడ్డలు కాదు, ఆ పురుషులే రావాలి, ఆ దూతలు రావాలి, వాళ్ళతో మేము విభజించడానికి వచ్చాం. ఆ పాపం ఉడగట్టద్దు, అది తప్పది, చెప్పు, అది ఊహకే రావద్దు. లేదు వీడు పరదేశికి వచ్చి మన దేశానికి బతకచ్చి, మన ప్రాంతానికి బతకచ్చి బాగా మాట్లాడుతున్నాడు బగజగా అని ఫస్ట్ వాళ్ళకంటే ఈయనకి హాని చేద్దామని చెప్పి మొత్తం దుమ్ము మొత్తము ఏమయ్యారు దొమ్మిగా అతని మీద పడబోతే వెంటనే ఈ విషయాలన్నీ తెలుస్తాను. వింటున్నారు కదా యెహోదూత. అతని వస్త్రము చేత పట్టుకొని ఇంట్లోకి లాగేసి తలిపేసి ఆ తలుపును బాధే విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళకు కనుమబ్బు కలగజేస్తే యెహోవా దేవుడు తెల్లడిదాకా అక్కడక్కడ తిరుగుతుంది, కానీ ఆ ద్వారం మాత్రం కనబడతలేదు. కనుమబ్బు కలిగించింది, కంటికి మస్కు మబ్బు, కళ్ళకు మబ్బులు అయిపోయినాయి. చిన్నలు పెద్దలందరూ ఈ పాప కార్యానికి దుష్కార్యానికి ఒడగట్టిన వాళ్ళందరికీ అక్కడనే ఉన్నట్టుగా ఏదో ఉన్నట్టుగా నీ ద్వారం కనబడతలేదు. తెల్లడిదాకా తలువులు ఆడడమే అంటే గుడ్డోడు కదా ఇలా తడుముతున్నాడు అట్లనే తడుముతున్నారనమాట చీకట్లో ఈ పాప కార్యం కొరకు. ఇలాంటి సంభవము సంభవిస్తుంది, జాగ్రత్త అంటున్నాడు, మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రత్యక్ష పరోక్షంగా వాళ్ళని సానుభూతి ఎంతవరకు దేవుడు చేసిన కనికరం చొప్పునే. మరి ఇలాగ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ మనుషులు కాదు, దేవుడు వాళ్ళని పుట్టించాడు కదా. మరి అట్లాగే అవును, దేవుడు పుట్టించాడు. పుట్టుకతో కొంతమంది నపుస్తకులుగా ఉంటారు, కానీ రాను మనుషుల ద్వారా తయారు చేయబడతారు నపుస్తకులుగా. అయితే ఇదొక వర్గం. మూడో వర్గం ఏం తెలుసా? దేవుని నమ్ముకొని నపుస్తకులుగా కూడా ఉంటారు. అంటే సెక్సువల్గా వాళ్ళకి ఇంటర్కోర్స్గా ఉండరు. వాళ్ళు ఇక దేవుని కోసమే సేవ చేస్తారు. మరి వాళ్ళు కాపాడబడినప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళెందుకు ఉండదని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చదవండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు.
పరలోక రాజ్య నిమిత్తము తమకు తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో పరలోక రాజ్యం కోసము పెళ్లి పెటాకులు లేకుండా, అసలు అనుబంధమే లేకుండా, పెళ్ళి చేసుకోవడము ఇవ్వడం లేకుండా, దేవుని పేరు మీదే, దేవుని భక్తితోనే దేవుడు రాకడకు సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నపుంసకులుగా పరలోకం కోసము వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కటాక్షం, దేవుని కటాక్షం పొందుకునే విధంగా ఉన్నప్పుడు వీళ్ళు బై బర్త్ ఎల్జిబిటీగా ఉన్న, మనుషుల ద్వారా తయారు చేయబడిన, సృష్టికర్తకు భయపడి వారి యొక్క తత్వమును బట్టి దేవుని మహిమపరిచే విధంగా, దేవుడు కనికరించే విధంగా ఉండాలి తప్పించి శరీరానుసారులుగా ఈ శరీరం నాకు ఇష్టం లేదని ఇంకో శరీరానికి షిఫ్ట్ అయ్యే విధంగా ఉంటే దైవ ఉగ్రత ఉంటుంది. హల్లెలూయా. అలా ఉండి సమాజాన్ని పాడు చేస్తున్నారు కదా. చాలా మటుకు వాళ్ళని చూస్తే భయపడతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఒకడు మంచోడు ఉంటే వాళ్ళు కూడా అట్లా తయారు చేస్తారు. ఎందుకంటే మనుషుల ద్వారా కూడా తయారు చేయబడతారు అనే వాక్యం ఉంది కదా. ఎందుకంటే సమాజం మీద వాళ్ళకి అసూయ చేత ఆ సృష్టికర్తకు విరుద్ధంగా ఏం చేస్తారు సార్, మేము అయ్యామో అవమానపరంగా చూస్తున్న సొసైటీ, వీడు కూడా ఉండాలని చెప్పి అందరూ ఇట్లనే ఉండాలని. అదే ఇది భయంకరమండి. దేవుడు ఓర్వజాలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యోధా పత్రికలో కూడా ఉంది. యోధా పత్రిక 7వ వచనం. చదవండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కలనున్న పట్టణములను వీరి వలననే వ్యభిచారము చేయొచ్చు, పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు వీరు దృష్టాంతంగా ఉంచబడ్డా. ఇది 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 బాగా లోతున్న వాక్యం. ఇంకా అడిగి పోతులే. ఈ పరిస్థితి దేవదూతలు కూడా చేశారంటున్నాడు. సొదొమ గొమొర్రాని ఉదాహరణ చేసి చూడ, పర శరీరానుసారం వాడు దేవుడిచ్చిన జీవితాన్ని ఒప్పుకోక, దేవుడిచ్చిన శరీరం ఒప్పుకోక, పర శరీరం మరీ వ్యతిరేకం. మళ్ళీ అనుబంధం కూడా వ్యతిరేకం. ఇవన్నీ దేవుడు ఓర్వజాలు. సృష్టి క్రమమంతా భ్రష్ట పట్టించేటువంటి వీళ్ళను దైవ ఉగ్రత కలిగిన వారన్నమాట. మరి ఇలాంటి వాళ్ళు రక్షణ లేదంటే రక్షణ ఉంది. వాళ్ళు ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సృష్టికర్త కొందరిని గుడ్డివాడిని, కుంటివాడిని, మూగవాడిని ఎలా జన్మింపజేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. అలాగా లోపాన్ని బట్టి కూడా నువ్వు సృష్టింపబడుతున్నావు దేవుని ద్వారా. ఆ లోపాన్ని బట్టి దేవుని గనపరచు, మహిమపరచు, దేవుని నామములో రక్షణ పొందు, దేవుని ప్రీతిపాత్రగా ఉండు. అంతే తప్ప ఆ లోపం ఎందుకు ఇచ్చిన సృష్టికర్తకు విరుద్ధంగా పరా శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దైవ ఉగ్రతకు లోనవుతావు. నీ బలహీన సమయంలో ఆ బలమైన దేవుని సణుదొచ్చు, నేను ఆదరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహోవాను అత్తుకుంటే నా కుమారుల కంటే కుమార్తెల కంటే నీకు ఉన్నతమైన పేరు ప్రత్యేక పెడతా అంటున్నాడు. షండులకు, నపుంసకులకు ఉన్నతగా, వాళ్ళని గొప్పగా, నా కుమార్తెలకు కుమారులకు కంటే ఉన్నతమైన పేరు అంటే గొప్ప పేరు పెడతానంటాడు. యెషయా గ్రంథం తీయండి. యెషయా 56వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. 4-5 వచనాలు చదువుదాం. 4-5
6-7 వచనాల నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొని చూడు. నా నిబంధనను ఆచరించుచు ఏమన్నాడు? విశ్రాంతి దినములు అంటే సహవాసమును, అంటే ఆదివారాల సహవాసములు, అంటే విశ్రాంతి దినమును ఆచరిస్తూ నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు. దేవునికి ఇష్టమైన దానిని కోరుకోవాలి, నీకు ఇష్టమైనది కాదు. నా నిబంధన ఆధారము చేసుకొనొచ్చు షండులను గూర్చి, అంటే నపుస్తకులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను, నా ఇంట్లో ఒక భాగం, నా ప్రాకారంలో ఒక భాగం ఇచ్చేదను. కొడుకులు కూతుర్లు అని అనిపించుకున్న వారి కంటే శ్రేష్టమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు ఎంత అభయమిస్తున్న వారికి పెట్టుచున్నాను. నీకు బలహీనుగా, నువ్వు పుట్టుకతోనే షండుడిగా నపుంసకులుగా నువ్వు ఉంటావు కదా. నేను కుమార్తెలకు పేర్లు పెట్టే కంటే ఉన్నతమైన పేరు ఇస్తాను, నా ఇంట్లో భాగం ఇస్తాను, ఇంకా ఎవరు కొట్టిపోయినంత గొప్ప పేరు పెడతాను అని అంత ప్రేమగా వాగ్దానం ఇచ్చాడు. చదవండి 6వ వచనం. విశ్రాంతి దినమును 6వ వచనమా. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనొచ్చు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు, కేవలం కుమారులకే కాదు, సమస్త జనులకంటే వీళ్ళు కూడా వస్తారు. అయితే నా నిబంధనకు అనుకూలంగా ఉండాలి, నా నియమానికి, నాకు ఇష్టమైన దానికి అనుకూలం ఉండాలి, నడిపింపులో ఉండాలంటున్నాడు. ఇది వారి పట్ల ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఈ వాగ్దానానికి మించిన ప్రవర్తన ఉంటే దైవ ఉగ్రత పాత్రలు అవుతారు. అలాగనే ఈ కాలంలో సంభవిస్తుందండి. మీకు తెలుసా అండి, ప్రపంచమంతా సంఖ్య ఎక్కువ జరుగుతుంది. అందుకోసం జంజీ క్రమం పాటిస్తలేరు. వాళ్ళకి ఎలా అనిపిస్తే అలాగా అదే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఇటు స్త్రీలతోని ఇటు పురుషులతోని ఇష్టం వచ్చినట్టుగా చిలక జంగలుగా. హల్లెలూయా. మన దేశంలో జంజీ ఇప్పుడు ఒక పెద్ద జంజాటు పెట్టుకునేది ఏంటిది? ప్రభుత్వం యొక్క అవకతవకలను ఎండగట్టడానికి ఈరోజు నీటి పరీక్ష 2 గంటలకు. ఇప్పటిదాకా ఆ బాధను యువత చాలామంది ఆత్మహత్యలు చేసుకొని, చాలామంది వాళ్ళ జీవితము ఎన్నో ఆశలకు నీళ్ళు చల్లే విధంగా చాలా ఇబ్బంది చేశారు. ప్రభుత్వాన్ని స్పందించాలి. ఆ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఇప్పటికీ ఉలుకులేదు పలుకులేదు. జంతర్ మంతర్ ధర్నా చేసినా ఇప్పుడు ఏం చేస్తారు? నిరాహారదీక్ష చేస్తారంటే కొద్ది మందితో అనుమతి ఇచ్చారంటే పోలీసులు. మరి అది నీరు గారిపోయే విధంగా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం అలా ఉంది. ఏ స్పందన లేదు. ఈరోజు ఎగ్జామ్
ఏదో ఎగ్జామ్ అయితే కొంతమందికి హాల్ టికెట్ ఏం తెలుసా, అబుదాబిలో వచ్చిందట. ఏంది అబుదాబి మన దేశం కాదే కాదు, అట్లెట్లా వచ్చింది హాల్ టికెట్? అబుదాబి వచ్చిందట. ఎట్లున్నది చూడు, ఇంత దెబ్బ, ఇంత ఇప్పుడు జంజీ మొత్తము భారతదేశం అంతా యథార్థవంతులు, న్యాయ పోరాటంలో గవర్నమెంట్ ప్రశ్నించే విధంగా, అవకతవకలను గవర్నమెంట్ ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు భయం చూడాలి కదా. ఏం లేదు భయం, మీరు ఏమైనా చేసుకోండి. చూడు ఎంత అవకతవకలండి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ జంజాటు కూడా అంటే ఇది చేసిన మంచి కోసం చేసిన లేదన్న కాబట్టి విచరుడు తిరిగి వైపు పోతారు, ఇక సులభతరం వైపుగా పోతారండి. ఇక ఈ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటి ఘోరంగా మతం అని, కులం అని అది చేసి ఇట్లా విచ్చలవిడితనంగా అయిపోతుంది. వెస్టర్న్ కంట్రీస్లో ఇలా మొత్తము వాళ్ళ పునాదులు కదిలే విధంగా క్రైస్తత్వానికి విభిన్న రీతులుగా ఆడ ఎలా ఖరాబుగా వాళ్ళని కదిలింపజేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్లో కూడా ప్రవేశించబడ్డాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సానుకూలతగా, మీ ఎవ్వరికి శత్రుత్వం కాదండి, ఏ దేశానికి మా జోలికి మా ఉనికికి ప్రమాదం ఉంటేనే మేము డిఫెన్స్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఈ టెల్ అవీవిలో ఏటేటా చిన్న గుంపు పోయి ఏ ప్రజలైనా సురక్షితంగా మా దేశంలో బ్రతకచ్చు, మాకు రిలీజన్ బార్ లేదు, మా కులం అని లేదు, ఏం లేదు. కానీ నీ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలంటే మాకు భంగం కలిగేంత వరకు అయితే మేము సహించగలుగుతాం ఉంటాం. లేకపోతే ప్రపంచంలో అన్నిటికంటే డెమోక్రసీ అనేది మా దేశంలో ఉందండి అని నిరూపించుకోవటానికి ఏం చేస్తే తెలుసా, వీళ్ళు అనుమతించారు. వీళ్ళు గొప్ప కొలరి చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాలస్తీనా పోరాటంలో 2 సంవత్సరాలు పట్టింది కదా, తాను యుద్ధం చేసి ఇప్పుడు లెబనాన్ వైపు పోయింది, ఇరాన్ నుంచి లెబనాన్ పోయింది కదా. దీంట్లో 2 సంవత్సరాలు ర్యాలీ నిర్వహించలేదు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాదాపు లక్షల మంది ర్యాలీ నిర్వహించారు, ప్రైడ్ ర్యాలీగా టెల్ అవీవ్ పట్టణంలో, రాజధానిలో. అంతటితో ఆగకుండా ఎప్పుడు ఈ ఇదే నెల జూన్ 1 to 1 అంటే 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఇదిగో అక్కడ ఉన్నటువంటి తెలుగు దేవుని బిడ్డలుగా ఉన్నవారు తెలియజేస్తున్నారండి. ఎల్జిబిటి వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద ర్యాలీగా, ప్రౌడ్ ర్యాలీగా నిర్వహిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏం చేస్తే తెలుసా, జోర్దాన్ ఎక్కడైతే అగ్నిగంధకాల చేత ఘోరంగా మాడి మషైపోయింది పట్టణం, 4 అడుగుల కింది వరకు అగ్నిగంధకాల చేత మొత్తము ఏం అక్కడ వ్యవసాయం చేయరాదు, నివాసం ఉండటానికి ఉండదు. ఆ గంధకంతో నింపబడినటువంటి ఆ యొక్క యోర్దాన్ అవతల, అంటే యోర్దానికి ముందు ఏముంది తెలుసా అండి, మృత సముద్రం ఉంది. ఆ మృత సముద్రానికి అవతల దిక్కున దక్షిణ వైపున ఆ పాడైపోయినటువంటి సొదొమ గుమ్మర ఇప్పుడు అది తిరిగి పునర్నిర్మాణం చేయటకు ప్రయత్నం జరుగుతుంది. పేపర్లో మీరు చూడండి, న్యూస్లో కూడా చూస్తారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు మాట్లాడుతున్నారు, దైవవాక్య ప్రత్యక్షత ఉన్నవారు తెలియజేస్తున్నారు. భయంకరము అంటే అక్కడైతే దేవుడు ఉగ్రతతో ముగించిన దాన్ని మళ్ళీ ఇప్పుడు మహాపట్టణముగా, మాకంటూ ఒక స్వతంత్రమైనటువంటి పట్టణముగా మా యొక్క శిబిరాన్ని ఎక్కడైతే అంతమైందో అక్కడే మేము పునః ప్రారంభిస్తాము. ప్రపంచమంతా మా ఉనికిని అందరి పట్ల గౌరవంగా మేము ఉన్నామని చెప్పటానికి ఏం చేస్తున్నారు, దేవుడు క్లోజ్ చేసింది, ముగించింది, ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎంత ఉగ్రత చూడండి. వీళ్ళు మిగతా దేశాలు ఊరుకున్నట్టుగా మన ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఊరుకుని తెలుసా అండి, మేము ఈ ఇస్లాము సహోదరులు కానీ ఇంకా వేరే మేము ఉన్మానంగా మేము ఫైటింగ్ చేస్తలేమండి, అందరిని ప్రేమించే వాళ్ళం, కానీ మా ఉనికి ప్రమాదం ఉంది కాబట్టి చేస్తున్నాం. చూడు ఇలాంటి వాళ్ళు కూడా మేము చెడదీసి ఎంత చూస్తున్నామని ఒక దిక్కు సాఫ్ట్ కార్నర్ ఇది చేస్తే వీళ్ళు సాపకి నీళ్ళలాగా మొత్తం ఇజ్రాయెల్ హోల్ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళ పన్నాగాలకు, వాళ్ళ ఆగడాలకు అవధులు లేకుండా ప్రవర్తిస్తున్నారు.
అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఆర్థోడాక్స్ అంటే అతి మతనిష్ట ఉన్నవాళ్ళు ఓర్చుకుంటలేరు. ధర్మశాస్త్రంకి కొంచెం పరిసయ్యుల యొక్క శాస్త్రుల యొక్క భక్తి ఉన్న వాళ్ళు ఓర్చుకుంటలేరు అన్నమాట. ఆర్థోడాక్స్ అలాగనే ట్రెడిషనల్ వాళ్ళు అంటే ట్రెడిషనల్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో అందరూ భక్తి భావనతోనే దేవతల భక్తి చేసుకుంటూ చేస్తున్నారా? ఆచార పద్ధతులు అన్ని పండుగలు జరుపుకుంటారు. భక్తి లేకుండా దేవుని నమ్మని వాళ్ళు కూడా ఎలాగా ఆచారాలు చేస్తారు. అలా ట్రెడిషనల్ ఆచారం ఉందండి. వాళ్ళు కొంచెం వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉందన్నమాట. దాని అవకాశం తీసుకొని ప్రభుత్వం మాకు స్వతంత్రం ఇచ్చిందని చెప్పి ఆ పరిమితి కంటే ఎక్కువగా బిహైండ్గా ప్రవర్తిస్తూ ఆ దేశాన్ని కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా మన దేశంలో కూడా. అందుకోసమే మొన్న సినిమా తీసారండి. ఒక వరంగల్ వాసి అబ్బాయి ఉన్న వ్యక్తి ఇప్పుడు అమ్మాయిగా మారిపోయి చాలా అందంగా ఉంది. ఇంటర్వ్యూ ఇప్పుడు పాశ్రమని చూపిస్తే ఏం మాట్లాడుతున్నా, ఎంత మంచిగా ఉంది ఆ అమ్మాయి. అమ్మాయి కాదు అబ్బాయి, అమ్మాయిలాగా అయిపోయింది. బొమ్మాయి పోవడం, అవయవాలు మార్పిడి చేసుకోవడం, పర శరీరానుసారంగా ప్రవర్తించడం. ఎందుకంటే వాళ్ళకి గ్రేట్ ఏముందంటే చదువు లేదు, సంధ్య లేదు, అడుక్కోవడమే. చదువుకుంటే అంటే చదువుకున్న వాళ్ళకు హోంగార్డ్ లాంటిది, ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్నారు గవర్నమెంట్. మన ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది. అంతటితో ఆగిపోకుండా ఇంకా ఘోరంగా ఆగడాలకు అవధులు లేకుండా తయారు చేసేది చూడ, అది దేవుని వ్యతిరేకం. అది వ్యతిరేకం. అందుకోసమే రోమా పత్రికలో కూడా ఉంది అన్నమాట. పౌలు చెప్తున్నాడు చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28, 32 వచనాల వరకు చదవచ్చు. కానీ 27 వరకు 28 వరకు చదువుదాం. 26 నుంచి స్టార్ట్ చేసి అందువలన దేవుడు తుచ్చమైన విలాసులకు అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతప్తులైరి. చూడండి, స్త్రీలేమో పురుషులుగా ప్రవర్తించిన, పురుషులేమో స్త్రీలు ఎక్కువగా అవుతుంది. అందుకోసం రోజుకు LGBT బలపడుతుంది, బాగా అయిపోతుంది. మంచి వాళ్ళు కూడా పిల్లలు అది ఒక ఫ్యాషన్గా అవుతున్నారు, ప్లస్ భయంకరంగా అవుతున్నారు. స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీలుగా స్వాభావిక విరుద్ధమైనదిగా అవుతుంది. అందుకోసమే ఎక్కువ ప్రబలుతుందన్నమాట. అందుకోసం దేవుడు అంటాడు, లోతు దినములలో సంభవించినట్టుగా సంభవిస్తాయి, భయంకరంగా సంభవిస్తాయి. దాంట్లో మనము గ్రహించాలి, వాటికి అతీతంగా ఉండాలి, వాటి ప్రలోభంలో వాటి ప్రభావంలో పడిపోకుండా కాపాడబడాలి. జంజి యవన బిడ్డలారా, వాక్యం వింటున్న వాళ్ళారా, దైవ ఉగ్రతల పాత్రలు అవుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అవాంఛనీయమైనది దైవ ఉగ్రతకు అగ్ని గంధకాల చేత వీళ్ళకి అలాగా దేవుడు ఉగ్రతకు పాత్రలుగా నియమించబడ్డారు. ఎందుకంటే వీళ్ళకు దేవుని భక్తి లేదు, దేవుడికి చోటు లేదు వాళ్ళ హృదయంలో. చదవండి, దేవుని వాళ్ళ హృదయంలో వాళ్ళకి దేవుని చోటు లేదు కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే వాళ్ళు చేస్తున్నారు. చూడండి 28, మరియు వారు తమ మనసులో
దేవునికి చోటియక నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవులారా, వాళ్ళకి అప్పచెప్పాడు దేవుడు మనసు, అంటే దేవుడికి చోటిస్తలే వాళ్ళ మనసులో. వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ మనసు ఉందో అలానే ప్రవర్తించడం, అందుకోసం భ్రష్టత్వానికి అప్పచెప్పాడు. కాబట్టి ఆ భ్రష్టత్వము ఈ అంత్య దినాల్లో లోతుదినంలో సంభవించినవి ఇప్పుడు సంభవిస్తున్నాయి. వీటి సూచనలే నా రాకడకు అంటున్నాడు. మీకు తెలుసా అండి, ఒకదికి ఇజ్రాయెల్ పల్లెల్లో ఇలా జరుగుతుంది కదా. నేను BBC న్యూస్లో చూశాను. శుక్రవారం లాస్ట్ ఫ్రైడే నిన్న కాక మొన్న ఆల్రెడీ రక్షణ మంత్రి ఆ యొక్క ఆల్ అస్కా మసీద్ ఉందా, ఆల్ అక్సా మసీద్ అంటే డోమ్ ఆఫ్ ద రాక్, ఆ ప్రాంతానికి వచ్చి కొంతమంది యోధులను వెంటబెట్టుకొని ప్రార్థన చేయడం జరిగింది. అది యునెస్కో నియమం ప్రకారం విరుద్ధం అన్నమాట. ఎందుకంటే వెస్టర్న్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వబడ్డది, వాళ్ళకు ఉత్తర దిక్కున వాళ్ళకి ఇవ్వబడ్డది. కానీ ఇప్పుడు ఉత్తర వైపున కూడా వస్తున్నారు. ఆల్ అక్సా మసీద్ వైపుగా, డోమ్ ఆఫ్ ద రాక్ వైపుగా వచ్చి ఇది మాదే, ఇది యూదులదే నివాసం, ఇక్కడ మేము ఆలయం కట్టాలని ముమ్మరం చేస్తే మీరు పోయి మీరు తేనె తుట్టిని కదుపుతున్నారు. ఇప్పటికీ ఆ యుద్ధం దానికోసమే కదా, పాలస్తీనా మీద, అలాగనే లెబనాన్ మీద, ఇరాన్ మీద యుద్ధం జరిగేది. గల్ఫ్ యుద్ధంలో ఎందుకు అలా అక్కడ జరుగుతున్నాయంటే దీనికోసమే కదా. అంటే ఇంకెన్ని రోజులు మేము సహించాలి, భరించాలి, ఎన్ని రోజులు చూడాలి. ఒక దిక్కేమో దైవ నిర్ణయ కార్యం జరుగుతుంది, ఒక దిక్కేమో దైవ విరుద్ధమైన భ్రష్ట కార్యము సంభవిస్తుంది. మీకు సూచనగా దేవుడు ఈరోజు మనకందరికీ మాట్లాడుతున్నాడు. ఎంత దినాలు సమీపించి ఉన్నాయి, అతి త్వరలో ఇంకేం అంతటితో కాకుండా అందులో ఏమున్నది, దీపవృక్ష అక్కడ అద్దంలో అక్కడ భద్రపరిచారు, అక్కడ ప్రదర్శనకు. ఆల్రెడీ వాళ్ళ యొక్క ఉపకరణాలు అన్నీ తయారు చేసి అక్కడ గ్లాస్లో ప్రదర్శనకు బహిరంగంగా పెట్టారు. ఇవే దేవాలయం కట్టింది అలా పనిముట్లు వాళ్ళ యొక్క ఉపకరణంలో నిలబెట్టకు సిద్ధంగా ఉన్నారని BBC న్యూస్ ముస్లిం ఛానల్ అది, వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైనా తప్పుపట్టే విధంగానే ఆ న్యూస్ చెప్తుంది. అందుకోసం ఉదికేమో ఇక్కడ శాంతి ఒప్పందం అని శుక్రవారం అన్నారు స్విట్జర్లాండ్లో. ఆ ఒప్పందం ఎందుకు పోయింది తెలిసే, ఎందుకు రద్దు అయిపోయింది తెలుసా, పోస్ట్ పోన్ అయింది తెలుసా? లెబనాన్లో భీకర యుద్ధం జరుగుతుంది. హిజ్బుల్లా ఉగ్రవాదంతో ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు కానీ వీళ్ళను చంపాలి, హతమార్చాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మా సరిహద్దులో మీరు ఎట్లా వస్తున్నారు అని వీళ్ళ ఆ యొక్క లెబనాన్ సరిహద్దులో పోయి ఆ బీరూట్ అక్కడ దాకపోయారు, దక్షిణ దిక్కు దాకపోయారు, తూర్పు వైపున యుద్ధం చేస్తున్నారు భీకరంగా. వీళ్ళు ఇక్కడ హర్మోజ్ జలసంధి అది తెరుస్తామన్నారు కదా, మూసేసి. ఎందుకంటే శాంతి సమాధానం మా కోసమైనా ఆ లెబనాన్లో కూడా హిజ్బుల్లను ఇజ్రాయెల్లో దాడి చేయొద్దు. శాంతి ఒప్పందాలకు దానికి కూడా పరిణామాలు తీసుకుంటేనే ఈ శాంతి ఒప్పందానికి మేము ఏకీభవిస్తాం, జలసంధి ఓపెన్ చేస్తాం. హల్లెలూయా. ఇట్లా పీఠముడులు ఉన్నాయన్నమాట. ఈరోజు స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందాలు మన ఎవరో అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఏం పేరు జేడి పోయి స్విట్జర్లాండ్లో ఒప్పందం ఆయన పోయేవాడు, కానీ ఆగిపోయింది. ఎందుకంటే యుద్ధం. ఇప్పుడు నెతన్యాహు ట్రంప్కు పడుతుంది. ఇప్పుడిగా ఏం వ్యక్తివా ఆగమంటే అవుతలేవని అంటే మా పౌరులను చూస్తలేదు. మా పౌరులు దేశంలో ఒక పౌరుడు ఒక ప్రత్యేకత మాకు, వాళ్ళ రక్తం నేల కారద్దు, మేము చూసుకుంటాం మా ప్రాణపదంగా అని చెప్పి. మేము ట్రంప్ గారిని అంటే గౌరవమే, కానీ మా పౌరులు చనిపోతే మేము ఎలా ఉండేది, మా దేశ భద్రతకి ముప్పు ఉన్నప్పుడు మేము డిఫెండ్ చేసుకోవద్దా అంటున్నారు. ఇది పతాక స్థాయికి పోతుందండి. ఇప్పుడు మిత్రుడుగా ఉన్న రేపు శత్రువుగా మారిపోతారు. అంటే శత్రువుగా అంటే
ఇక మేము అయితే సహాయం చేయమన్నట్టుగా ఒంటరి అయిపోతుంది. ఒప్పందాలు శత్రువుకు మిత్రులకు ఒప్పందాలు ఉండవండి. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా మతోన్మాదులకు కొంతమంది ఏం చేస్తారు, ఈ జర్నలిస్ట్ అనే ముసుగుతో ఈ హిందువులను క్రైస్తవులు కలపడానికి వాళ్ళు కలవరండి. వాళ్ళు ఏంటంటే క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, కొంతమంది మతంలో చిచ్చు పెట్టే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి కాంప్రమైజ్ కారు మతోన్మాదులు హిందూ అనే పేరు చెప్పుకొని క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడి చేయడం ఎందుకంటే వాళ్ళ లబ్ధి కోసం, అది రాజకీయంగా పబ్బం కట్టుకోవటానికి వాళ్ళ లాభం కోసము ఊకే శవాల మీద పాలలు ఏరుకునే వాళ్ళు. అది లేకుండా వాళ్ళకి మనగడ లేదు కదా. ఇక దాన్ని కొంతమంది ఏం చేస్తారు, అరే అందరు కలిసి ఉండాలని జర్నలిస్ట్ కొంతమంది ఏం చేస్తున్నారు. ఇప్పుడు మేకల బాణనే సహోదరుడు అయ్యో కలపబెడుతున్న కొంత పాస్టర్లు తీసుకొచ్చి మన చర్చ ఎంతమంది కూర్చొని డిబేట్ కాలేదు. మళ్ళీ ఈయన కొత్తగా అందరూ కొత్తగా తయారవుతున్నారు. అది కాదు, కుదరని పని. ఏ మతంలో ఉన్న న్యాయమే క్రమమే దేవుడు చూస్తాడు. ఆ న్యాయానికి, క్రమానికి, ధర్మానికి అధర్మంగా, అన్యాయంగా, అక్రమం ఉంటుంది అనుకో, ఏ మతం ఉన్నవాడు తీసేస్తాడు. దేవుడు ఉగ్రత పాత్రుడిగా భ్రష్టత్వానికి అప్పచెప్తాడు దేవుడు. ఆ నపుస్తకుడు కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే దేవుడు మనకు సూచన చెప్తున్నాడు. లోతు కాల దినములు సంభవించినట్టుగా మనిషి కుమారుడు రాకడలో సంభవిస్తుందంటే ఇది LGBT ఎక్కువ ప్రభావము ప్రబలుతుంది. ఈ ప్రాంతాల్లో కూడా ఉంటుంది. వాటికి మనము అతీతగా ఉంటూ మన భక్తిని మనం కాపాడుకుంటూ ఆ దేవుడు రాకడకు సంపూర్ణంగా సిద్ధపడే భక్తిలో ఉండాలి అని ప్రభు మనకు హితవత్సరముతో మనల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, మనల్ని గొప్పగా సిద్ధపడమని, సంసిద్ధులు కామని మనకు హెచ్చరికతో, ప్రేమతో మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వాటి వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, ప్లస్ యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్, ఫేస్బుక్. కనుక వాటి అన్నిటికీ దూరంగా, వాటి ప్రభావంలో పడిపోకుండా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. సహజంగా తప్పే. స్త్రీ పురుషుల పెళ్లి కాకముందే ఉంటే అది వ్యభిచారం, అది తప్పే. అది ఉగ్రతని. దానికంటే గొప్ప ఉగ్రత వారు శరీరానుసారులుగా స్వాభావిక స్త్రీ కాకుండా అతి తీవ్రత కలిగిన పురుషుని స్వభావం, పురుషుని తత్వం కలిగే విధంగా స్త్రీ పురుషుని తత్వం అయితే పురుషుడు స్త్రీ తత్వంగా ప్రవర్తించడం ఇది విపరీతమైనది అంటున్నాడు. భ్రష్టత్వానికి చేరే విధంగా. కాబట్టి అలాగ మనము కాపాడబడటకు ప్రార్థన, సహవాసం కొనసాగుతూ ఉండాలి. ఇదిగో అంత్య దినాలు సంభవించుటకు ఇది సూచన. మీరు ఎంఫసైజ్గా నొక్కి గ్రహించి భక్తి జీవితంలో స్థిరపరచబడే విధంగా ఉండాలి. ఇక్కడ దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఈ ప్రవచనాలు సంభవిస్తున్నాయి, నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి భ్రష్టత్వము ఎక్కువగా ప్రబలుతుంది. కాబట్టి దాంట్లో మనం ప్రత్యేకంగా ఏర్పరచబడిన బిడ్డలము ఆ ప్రణాళికలో ముందుకు సాగాలి. చాలామంది తెలిసి బోలపడతారట. అదేంటిది నాకు విచిత్రం. తెలిసి ఆ సంతోషంలో పడిపోతారట. చదవండి చివరిగా రోమా పత్రిక 1వ అధ్యాయము 32వ వచనంలో 31, 32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు చూడు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో ఎస్ అది సంతోషంగా సమ్మతించు వారు కూడా భర్తం పడతాడు. నేను అది చేస్తలేను కానీ అభ్యసించే వారితో వాడిని సంతోషపెట్టే విధంగా, వానికి ఏకీభవించే విధంగా ఉంటే మాత్రము
ఆ భ్రష్టత్వము మన మీద కూడా వస్తుంది. భ్రష్టాత్మకు అప్పచెప్తాడు దేవుడు. భ్రష్టత్వానికి ఎరగాలే, ఎరిగి బోలబడద్దు. ఎరిగిన వారమైతే అభ్యసించి వారికి ఏకీభవించి వారితో ఏకీభవించే విధంగా ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సంకల్పం తెలిసిన నీవు దేవుని బిడ్డగా నిలబడుతూ వాళ్ళను హెచ్చరిక చేస్తూ ఆ ప్రభావంలో పడిపోకుండా మరి దేవుని కృపలో ముందుకు సాగాలి. వాళ్ళతో ఏకీభవించి సంతోషించి వాళ్ళతో పాటు మరి తాత్కాలిక మనుషుల యొక్క అందుకోసం మనుషులు సంతోషపెట్టే విధంగా జీవించేది భక్తి జీవితం. చాలా మట్టుకు సేవకులు మనుషులను సంతోషపెట్టే బోధలు చేస్తున్న చాలా ఏంటి షుగర్ కోట్ ప్రసంగాలు, అందరూ సంతోషపెట్టాలి కదండి అని చెప్పి ఇలాంటివి కాదు. అలాగని ఎప్పుడు హెచ్చరికతో, ఎప్పుడు బాధపరుస్తూ, ఎప్పుడు గాయపరుస్తూ, ఎప్పుడు కోపగించే విధం కాదు. సమన్వయం అంటే ఏమనాలి? దీన్ని ఏమంటారు చెప్పండి, పదం మంచిగా ఉంది. సమన్వయం అంటే చక్కగా అటు భయంకరంగా హెచ్చరిక, కోపంగా వాళ్ళని గాయపరిచే విధం కాదా? ఇది అబ్బా తెలుగు మనకు ఇంగ్లీష్ రాదండి, తెలుగులో చెప్పండి. తెలుగు పదం కావాలి. సమన్వయమే. ఇంకో పదం ఉంది, సమపాలనలో వాక్యము చెప్పాలి, సిద్ధపడి ఉండాలి. అది ప్లీజ్ టు గాడ్, అది దేవుడు సంతోషపెట్టే విధంగా ఉండాలి. మనసు సంతోషపెట్టే విధంగా, మనసు సంతోషపెట్టే విధంగా. గాయమైన పర్వాలేదు, గాయాలు నేర్చు, అదే కదా. ఇప్పుడు నీకు అది లోపం ఉన్నా పర్వాలేదు, కానీ లోపం సవరించుకునే విధంగా దేవుని దగ్గర ప్రార్థనకు రావాలి, సావాసం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధపడుతున్నటువంటి పౌలు భక్తుడినే నా కృప నీకు చాలన్నాడు కదా. ఎప్పుడు బలహీనతగా ఉంటావో అప్పుడే బలవంతుడిగా నన్ను బలపరిచిన వాడు యందు నేను సమస్త కార్యాలు. దేవుడు బలపరుస్తున్నాడు, సమయోచితంగా ఆయన సహాయం చేస్తాడు. కానీ మొత్తం తీసేయలేడు. అది నువ్వు ఎదుగుదలకు అది ఆ బలహీనత నీకు ఉపయోగపడుతుందేమో. నీ లోపము దేవుల్లో ఎదగటకు ఉపయోగపడుతుందేమో. దేవుడు ఏ విధంగా నిన్ను సృష్టించాడో, ఏ విధంగా దేవుడు నిన్ను నిలబెట్టాడో దాన్ని అంగీకరించాలి. అయితే పాపం నుండి మాత్రం విడుదల పొందుకోవాలి. కొంతమంది ఏమంటే మరి నేను ఇట్లనే పుట్టాను పాపం శాపంలో, ఇట్లనే ఉంటాను చచ్చిపోతావు, నశించిపోతావు, నరకం పాలవుతావు. దాని నుంచి విడుదల పొందుకోవాలి. కానీ దేవుడు నిన్ను ఎలా పుట్టించాడో, ఏ అవయవంతో పుట్టించాడో ఆ అవయవంలో దేవుని కనపరచాలి. ఇది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోతు దినాల్లో ఉన్న మన గ్రహిస్తూ దేవుడు రాకడకు సిద్ధపడుతూ ఆయన వాక్యంలో మనం ఎదుగుతూ దైవ కటాక్షం పొందే దేవుడు సంతోషపెట్టే విధంగా భక్తులు మనము గొప్పగా నడిపించబడదు గాక. ఆమె తల వంచుకుని ప్రార్థన చేద్దాం. తల వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఈ పగటి కాలంలో చెప్పబడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. భయంకరమైన దినాలు వచ్చి ఉన్నాయని ప్రభా స్తోత్రము తండ్రి. లోతు కాలంలో సంభవించిన సంభవాల విషయాలను ప్రభా వాక్యానుగుణంగా మాకు తెలియజేస్తూ ప్రస్తుత సమాజంలో లోకములో సంభవించిన విషయాలను అయ్యా పోల్చి ప్రభా అయ్యా వాటి ప్రభావాన్ని బట్టి ఇంకో యేసయ్య రాకడ అతి సమీపంగా ఉన్నాడని మాకు తెలియజేస్తున్నకే వందనాలు, మాకు హెచ్చరిక చేస్తున్నకే వందనాలు. అయితే ప్రభ స్తోత్రము తండ్రి అయ్యా, ఇదిగో ప్రభ స్త్రీలు కానీ పురుషులు కానీ పర శరీరానుసారులుగా అయ్యా స్వలింగ సంపార్కులుగా ప్రవర్తించొద్దని నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేసి ఉన్నాం. ఆ అవాంఛనీయ కార్యంలో పడిపోతే అది ఎంత పర్యావసనమో, దేవుని ఉగ్రతకు ఎంత ప్రభా నియమమో దానికి నియమించేవారైతేనే ప్రవర్తిస్తారు. కానీ ఇదిగో దేవుని ప్రణాళిక తెలిసిన వారు అలా ప్రవర్తించొద్దు అని నువ్వు హెచ్చరిక చేసా ఉన్నావయ్యా తండ్రి. ఈ లోకంలో చాలా ప్రభావముగా అధిక శాతం జరుగుతుంది. వెస్టర్న్ ఇదిగో ప్రభు దేశంలో ఇలాగా
వీటి బారిన పడి ఘోరంగా అవస్థలు అవుతున్నారయ్యా, నీ ఉగ్రత పాత్రలు అవుతున్నాయా దేశాలు తండ్రి. మా దేశంలో కూడా అది సాపకి నీళ్ళలాగా ప్రభావిస్తుందయ్యా. వాటి ప్రభావంలో పడిపోకుండా జంజీ కావచ్చు, ఇంకా స్తోత్రము తండ్రి, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఎవరైనా కానీ ప్రభువా ఈ వాక్యం చేత హెచ్చరిక పొందుకొని సంస్కరించుకొని నీ ఉగ్రతకు పాత్రలు కాకుండా నీకు ఇష్టలుగా నీ సంకల్పం ఎరిగి దాన్ని గొప్పగా సంతోషపెట్టే విధంగా ఇది సేవించే విధంగా ఉండటకు సహాయించాం తండ్రి. నీ సంకల్పం ఎరిగి కూడా ప్రభువా వారిని అభ్యసించే వారితో ఏకీభవించి వారితో సంతోషంగా వారితో చట్టపట్టాలుగా ఏకీభవించే విధంగా ఉంటే ప్రభు భ్రష్టాత్మకు అప్పచెప్తాను సెలవిచ్చి ఉన్నావు కనుక అలాంటి భ్రష్ట కార్యంలో అదిగో ప్రభు చెరపడకుండా మన ముందే ప్రభు అడ్డుపడి తండ్రి మమ్మల్ని గొప్పగా హెచ్చరిక చేస్తూ నీ రాకడకు పరిపూర్ణంగా అదిగో ప్రభు అవగాహన కలిగి నీ సంకల్పంలో పరిపూర్ణంగా నేను సంతోషపెట్టే విధంగా భక్తిలో అదిగో రాణించుటకు అదిగో ప్రభు భక్తి సాధనలో ముందుకు సాగుటకు ప్రభు మాతో మాట్లాడిన మాటలు బట్టి వద్దనా నీ కృప నియంత్రణ ఉండిగాక. నీ సేవకుని మరుగుపరుచుకొని ఇప్పుడున్నటువంటి సంభవించిన ఈ సంభవాలను ఈ తరంలో సంభవించిన సంగతులన్నీ గుర్తెరుగుతూ ప్రభా వాటికి ప్రభు స్తోత్రం తండ్రి తల ఒగ్గకుండా ప్రభా మేము కాపాడబడేటకు సహాయించాం. మేము అబ్రహాము బిడ్డలముగా వాగ్దాన కుమార్తెలుగా ఉంటే ప్రభా నిజంగా ప్రభు భక్తులుగా ఉంటే తండ్రి జనంగా ఉంటే నీ వాగ్దానము స్థిరపరచబడే అనుగ్రహములు నడిపించమంటూ ఆలోచిస్తాం తండ్రి. ఎలాంటి తావు లేకుండా ప్రభు స్తోత్ర వాక్యం చదువుతూ వాక్యం వింటూ వాక్యానుగుణంగా మా జీవితాలు కట్టుకుంటూ నీతో అన్యోన్య సాహసం గలవారంగా పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడు ప్రభు శక్తిగా భక్తిగా యుక్తిగా ముందుకు సాగే కృపను మాకు కలగజేస్తున్నామని నమ్ముచున్నాం. ప్రార్థన వినేందుకు ముందున యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.